యావరేజ్ ఆడియన్స్ గా నాకు ఎలా అనిపించింది అంటే అక్కినేని అఖిల్ లెనిన్ మూవీ కమ్బ్యాక్ ఏజెంట్ తర్వాత పెద్దగానే ఇచ్చాడు. నాకు నచ్చింది యావరేజ్ ఆడియన్స్. స్టోరీ లైన్ విషయానికి వస్తే ఎలా చెప్పాలి, హీరో హీరోయిన్ అంటే ఇష్టము, హీరోయిన్ హీరో అంటే ఇష్టము, వాళ్ళిద్దరు లవ్ లో పడతారు. కానీ హీరోయిన్ అంటే వేరే వాడికి ఇష్టం. వాడు ఏం చేశాడు అనేది సినిమా స్టోరీ లేదు. ఇక్కడ కూడా ఉన్నాడు వెలివేసిన క్యారెక్టర్ మన శివాజీ. అతను ఏం చేశాడు అనేది ఒక పాత్ర. హీరో అంటే పడని, లేదా ఇంకో విలన్ అంటే పడని ఇంకొక విలన్ ఆ రాజకీయం చేస్తాడు. రాజకీయ ఎలిమెంట్ కూడా ఇందులో ఉంది. వీళ్ళందరికీ హోల్ పాయింట్ జాతర ముగిసే వరకు సినిమా స్టోరీ లేదు. అండ్ మన అమ్మ క్యారెక్టర్ ఉంటుంది. అమ్మ కూడా ఏం చేసింది అనేది సినిమా స్టోరీ లైన్. అందుకే కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాం స్టోరీ లైన్. సర్లేండి, వీళ్ళిద్దరూ ముందుకు సాగారా లేదా మన హీరో హీరోయిన్, లేదా అక్కడే ఉండిపోయారా, అసలు ఏం జరిగింది అనేది సినిమా స్టోరీ లేదు. సినిమాలో ట్విస్ట్ లేదు. సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్, చాలా బాగున్నాయి. అయ్యగారు అయితే యాక్టింగ్ చంపేశారు. సినిమా క్లైమాక్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అయ్యగారికి ఎందుకు ఇలా చేశారు అని అనిపించింది నాకు. భాగ్యశ్రీ పర్సన్ చాలా బాగా యాక్ట్ చేసింది. సినిమా స్టోరీ ఎప్పుడు నేను ఎంతవరకు అలాంటి స్టోరీ వినలేదు. చాలా చాలా బాగుంది సినిమా స్టోరీ లేదు. యాక్షన్ సీక్వెన్సెస్, ఫైట్ సీక్వెన్సెస్ అయితే అయ్యగారు చంపేశారు. ఒక్కొక్క ట్విస్ట్ వస్తుంటే గూస్ బంపుల్స్ వస్తాయి. ఇంటర్వెల్ లో సీక్వెన్స్ అయితే ఆ ట్విస్ట్ అయితే వెరీ హైలైట్. బాబోయ్, ఆ తల నరికేయడం ఏంటి, ఆ చేతులు నరికేయడం ఏంటి, ఇంకేదో సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చిందంట సినిమా రిలీజ్ అవ్వకముందు. బాబు మీరు 32 సెకండ్స్ లేపేయండి, నేను ఏ సర్టిఫికేట్ తీసేస్తాను అన్నారు. ఇంకైతే 32 సెకండ్స్ లేపేశారు, లేకపోతే ఏ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. సీరియల్ తీసేసి మంచి పని చేశారు. అందులో ఆ ప్లేస్ లో భాగ్యశ్రీ బొర్సే వేరే లెవెల్. తన నడుమే చూపిస్తున్నాడు అనుకోండి సినిమా మొత్తం. పాటలు అయితే మాత్రం వస్తూనే ఉంటాయి. పర్ఫెక్ట్ సింక్ పాటలు. 4 పాటలు వాళ్ళిద్దరి కోసం 4 పాటలు. తమన్ బీజిఎం కుమ్మేశాడు. అట్టికలకు మన అఖిల్ గారికి మంచి కంబ్యాక్ ఇచ్చారు. దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ యావరేజ్ ఆడియన్స్. ఇట్లా అసలైన మూడు వస్తాను రండి సార్. హాయ్, నేను మీ అనలిటికల్ ఆడియన్స్. ముందు వచ్చింది మా వాడు యావరేజ్ ఆడియన్స్. అతను రివ్యూ చెప్పారు కదా, నా రివ్యూ కూడా చెప్తాను వినండి. నేను అనలిటికల్ ఆడియన్స్. నాకు ఎలా అనిపించింది అంటే బొంగులా ఉంది, అస్సలు నచ్చలేదు లెనిన్ మూవీ. దానికి కారణం రైటింగ్, స్టోరీ లైన్, క్యారెక్టర్ డెవలప్మెంట్, క్యారెక్టర్స్, మ్యూజిక్, కెమెరా అటు వరకు బాగుంది. యాక్టింగ్ బాగా చేశారు. అసలు ఏం స్టోరీ లైన్ అండి అది. అసలు మా అయ్యగారిని చంపేస్తారా, ఏజెంట్ తర్వాత మంచి కంబ్యాక్ ఇస్తారు అనుకున్నాను. 2023 ఎక్కడ, 2026 ఎక్కడ, 3 సంవత్సరాలు అయిపోయిందండి. డైరెక్టర్ మురళి గారు అదేనండి సితారా ఎంటర్టైన్మెంట్స్. దానికి తోడు అన్నపూర్ణ స్టూడియోస్ సపోర్ట్ ఉంటుంది లేదా. వాళ్ళిద్దరు కలిసి మంచిగానే పెట్టారు. ఆ జాతర సెటప్, ఆ జైంట్ వీలు, ఆ గుడి, వాళ్ళ వరకు వాళ్ళ పనులు చేశారు. డైరెక్టర్ పైన అసలు పూర్తిగా లేదు. అఖిల్ గారు బాగా చేశారు. భాగ్యశ్రీ బొర్సే చంపేశారు. వాళ్ళిద్దరు యాక్టింగ్ అంతే. దానికి మించి సినిమా రొట్ట కొట్టుడే కొట్టుడు. అనలిటికల్ ఆడియన్స్ గా నేను చెప్పేది ఏనండి, ఫస్ట్ తల నరికేస్తాం, చేతులు నరికేస్తాం, ఎలివేషన్ వచ్చేస్తుంది. ఎందుకబ్బా ఎలా వచ్చేస్తుంది? నువ్వు ఆ నరికేటప్పుడు, ఆ కొట్టేటప్పుడు ఎందుకు కొడుతున్నావు, ఎందుకు నరుకుతున్నావు అని ఎమోషన్ బిల్డ్ అయితే నరికేటప్పుడు మనకి ఎమోషన్ వస్తుంది. నరికే అంటే ఎలాగా ఓకే. ఇప్పుడు ఫ్రేమ్ పెడతాం, మంచిగా ఫ్రేమ్లో అన్నీ కనిపిస్తాయి. ఈ ఫ్రేమ్ బాగుందని చెప్పి ఆ ఫ్రేమ్ పెట్టేస్తే నీకు ఎమోషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎమోషన్ నుంచి ఫ్రేమ్ వస్తుంది, కానీ ఫ్రేమ్ నుండి నీకు ఎమోషన్ రాదు. ఫ్రేమ్ డైరెక్ట్గా మైండ్లోకి వచ్చేస్తే పోయినట్టే. దానికి తోడు ట్విస్ట్లు. మన క్యారెక్టర్ ఉంటుంది, విలన్ క్యారెక్టర్ ఉంటుంది, వాడు మోసం చేస్తాడు. మనకి ట్విస్ట్, ఇతను ఎలా ఉన్నాడు, ఇతను ఎలా చేస్తాడు. రాజకీయం ఎలిమెంట్ పెట్టేద్దాం, అతను కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇలా పక్క చిన్న చిన్న విలన్స్ పెట్టేద్దాం, వాళ్ళు అని అంటూ ఉంటారు. ఏంటి 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 ట్విస్ట్ పెట్టాలి అని పెట్టేసి అఖిల్ గారికి ఎలాగే చెప్పుకుంటారు. సార్ ఇది ఇంటర్వ్యూలో ఈ రివల్యూషన్ వస్తుంది, తల తెగుతుంది, సూపర్ ఉంటుంది. అవునా, ఓకే, కంటిన్యూ చెప్పండి, స్క్రిప్ట్ చెప్పండి అని డైరెక్టర్ చెప్తా ఉంటాడు. ఇంటర్వ్యూలో మీకు ఒక జరుగుతుంది సార్, అది నేను చెప్పలేను, సారీ, మీకు ఒక జరుగుతుంది సార్, అది మాత్రం వేరే లెవెల్లో. అవునా అని అఖిల్ గారు ఇంప్రెస్ అయిపోయింటారు. బట్ రైటింగ్ అసలు చూస్తే క్యారెక్టర్, అమ్మ క్యారెక్టర్ ఫస్ట్ ఒకలా ఉంటుంది, తర్వాత ఒకలా ఉంటుంది. అది మారిపోవడం ఏంటి? ఫస్ట్ 10 minutes వరకు బాగుంది. ఊరు సెటప్, లెనిన్ ఇంట్రడక్షన్, భాగ్యశ్రీ బొర్సే ఇంట్రడక్షన్ బాగుంది. దాని తర్వాత గజిబిజి 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 గజిబిజి. ఈ ట్రై ఏం చేద్దాం అనుకుంటారా? ఈడి క్యారెక్టర్ ఏంటి ఇలా ఉంది? ఆ విలన్ గారి క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఆడ విలన్ లాగా అనిపిస్తాడు. ఇది మంచోళ్ళలో చూపిస్తాడు, మనకి తెలిసిపోద్ది ఆడు విలన్ అవుతాడు. ప్రతిదీ మనకి తెలిసిపోతుంది. స్క్రీన్ ప్లే అయితే అసలు ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు మా జైలు అంటారు, అది అంటాడు, పోలీస్ అంటాడు. ఆడేమో మెయిన్ మహాభారతం రిఫరెన్స్ తీసుకుంటుంటే ఎలా ఉండాలి అసలు? ఎమోషన్ ఇంపార్టెంట్, మహాభారతం కాదు. మహాభారతం యూజ్ చేసుకుని ఎమోషన్ కొంచెం పుష్ చేసుకో. అర్థమైంది అంటే నేను తీయలేను అనుకో, బట్ అనాలిసిస్ చేస్తున్నాను. స్టోరీ లైన్ చెప్పడానికి ఎంత తడపడ్డానండి. అసలు ఏముందండి, అసలు పాతకాల కక్ష లాంటిది, రెవెంజ్ లాంటిది, నాకు అది కావాలి, లేకపోతే నేను చంపేస్తాను, నాకు హీరోని కావాలి అంటే అలాంటిది రొట్ట కొట్టాడు. ఎందులో రాజకీయ ఎలిమెంట్, ఊరు ఎలిమెంట్, జస్ట్ మెయిన్ జాతర అయ్యేంత వరకు సినిమా ఉంటుంది. మీ హీరో హీరోయిన్కి 4 పాటలు. అసలు పాట ఎందుకు పెడతారు? ముందు జరిగే సిచ్యువేషన్ మనకు సరిపోకపోతే దాని తర్వాత వచ్చే పాటలో హీరో హీరోయిన్కి లేదా ఏదో ఒకటి దాన్ని ఎమోషన్ ఇంక్రీజ్ చేయడానికి పాట వాడతాం. అలా 4 దింపాడు.
అంటే 4 సాగదీతే 4 వేస్ట్ 4 సాంగ్స్ కి రావాల్సిన ఎమోషన్ ఫస్ట్ సాంగ్ లోనే వస్తుంది. ఎందుకంటే హీరోయిన్ కలిసిపోతారు కదా, వాళ్ళ మధ్యన 4 సాంగ్లు అంటే మొత్తం సినిమానే పోయింది. ఇంకెంత సాగదీస్తారా? రైటింగ్ ఏం లేదంటే అసలు ఏం లేదు. వాడు వీడి కష్టం, వాడి మీద కష్టం, లాస్ట్ లేదు రివల్యూషన్ మాకు ఇలాగన్నారు అలాగన్నారు అది చంపిస్తారు. బీజిఎం పర్వాలేదు, తమను గారు కెమెరా పర్లేదు, ఆర్ట్ ఓకే, సితారా ఎంటర్టైన్మెంట్స్ మెయిన్లీ హీరో క్యారెక్టర్ చాలా డౌట్. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే స్పాయిల్ చేయాల్సి వస్తుంది. సినిమా ఆడుతుంది కాబట్టి స్పాయిల్ చేయకూడదు. 2 గంటలు 38 నిమిషాలు 10 నిమిషాలు స్టార్టింగ్ తీసి వీడియో ట్విస్టులు ఓకే, అందరికి ఓకే. నా చెప్పాడు కదా నా యావరేజ్ ఆడియన్స్ అసలు సూపర్ యాక్టింగ్ సూపర్ ఏంటంటే ఓకే, కానీ స్టోరీ లైన్, క్యారెక్టర్ రైటింగ్, స్క్రీన్ ఏ మాత్రం ఎక్కడ కూడా ఇంపాక్ట్ చేయలేదు, అసలు ఎంగేజ్ చేయలేదు. అలాగా సర్లే వీక్ అయితే వాళ్ళు ఓవర్ యాక్షన్ విలన్ గాడు వస్తాడు, వాళ్ళందరితో మాట్లాడతారు, అందరూ కరిగిపోతారు, ఏదేదో జరుగుతుంది. ఇంకా మిత్రం ఏం చెప్పలేను. అఖిల్ అతను బాగా యాక్ట్ చేశారు, అఖిల్ కానీ ఏం చేస్తాం, ఇది కూడా సెట్ బ్యాక్, పెద్ద డిజాస్టర్ తర్వాత ఏజెంట్ తర్వాత ఇలాంటిది యావరేజ్ ఫిల్మ్ నచ్చలేదు నాకైతే. యావరేజ్ గడికి నచ్చింది కదా, అది మీరు దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ అనే చెప్పొచ్చు. అఖిల్ మూవీ రివ్యూ. సో గో అండ్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. ఎంజాయ్ చేయాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి.